ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది చేసిన చెడు ఆకాశమంత ఉంది. అది నువ్వు గుర్తించట్లేదు. ఇదిగో దాని మాయలో కళ్ళు మూసుకుపోయిన మీకది కనబడదు. ఈ కుటుంబంలో ఎప్పుడూ లేని సంక్షోభాల్ని, ఎన్నడూ చూడని అవస్థల్ని, అవమానాల్ని ఈ లక్ష్మి వల్లే మనం పడ్డామనే సంగతి మర్చిపోవద్దు. ఏదో తను మనల్ని సేవ్ చేసినట్టు మాట్లాడుతున్నారు. మన ఈ పరిస్థితికి కారణం తనే కదా. ఏదో పోయిన వాటిని పాటలు పాటలుగా మనకి దొరికేలా చేసింది కూడా తనే. అసలు ఈ స్కామ్ చేసిందే అది. అత్తయ్య, తనే ఈ పని చేస్తే తనే దగ్గరుండి ఎలా ఈ 100 కోట్లను రికవర్ చేస్తుంది? విహారీ, తను దొంగతనం చెయ్యడం వల్లే ఈ రికవరీ సక్సెస్ అయ్యింది. లేకపోతే ఎక్కడో విదేశాలకి ట్రాన్స్ఫర్ అయిన డబ్బు తిరిగి ఇండియాకు వచ్చిన దాఖలాలే లేవు. అలాంటిది ఈ లక్ష్మి వలన ఎలా 70 కోట్లు వెనక్కి వస్తాయి? అమ్మా, నిజంగా నాకు ఈ స్కామ్ లో ఎలాంటి పాత్ర లేదు. సహస్ర, ఈ ఇంట్లో అత్యాస స్వార్థం లేని ఒకే ఒక మనిషి లక్ష్మి. అంటే మిగిలిన వాళ్ళందరూ అత్యాసపరులు, స్వార్థబుద్ధి ఉన్నవాళ్లు అని అర్థం మరిది గారు. అలానే ననలేదు. మనకి ఎక్కడో అక్కడ చిన్న ఆశ, స్వార్థం ఉంటాయి. తనకవి లేవు అంటున్నాను వదినా. అక్క, వీళ్లకు మనం ఎన్ని చెప్పినా అర్థం కాదు. అంబిక, లక్ష్మిని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. వదినా, వాళ్ళు వీళ్ళు కాదు, మీరు లక్ష్మి 100 కోట్ల స్కామ్లో ఉందని తనని బయటకు గెంటేశారు. తన తప్పు లేదని పోలీసులు చెప్పారు. ఇప్పుడు ఆ 100 కోట్లు తిరిగొచ్చాయి. ఇప్పుడైనా లక్ష్మి తప్పు చేయలేదని నమ్ముతారా? అమ్మా, అమ్మా, నువ్వేనా చెప్పమ్మా. తను ఏ తప్పు చేయలేదు. తన వెనకే నిలబడే నువ్వు అమ్మా, నువ్వేం చెప్తావు అని లక్ష్మి కూడా చూస్తూ ఉందమ్మా. అమ్మా, మాట్లాడమ్మా. మిమ్మల్ని, మీ కొడుకుని ఇప్పుడు ఏ గండం నుంచైనా కాపాడే శక్తి మీ ఇంటి కోడలకే ఉంది. విహారీ గారు, దయచేసి ఈ టాపిక్ని ఆపేద్దాం. ఎందుకంటే అబద్ధం నిజంలా కనిపించినప్పుడు నిజం మోసంలా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరిని నేను నమ్మించలేకపోయినా కాలం ఏదో ఒకరోజు నిజాన్ని బయటికి తీసుకొస్తుంది. ఆ రోజు ఇదంతా ఎవరు చేశారో, ఈ కుట్రల వెనకాల ఎవరున్నారో అందరికీ తెలుస్తుంది. అప్పటి వరకు నా కోసం మీలో మీరు ఆర్గ్యుమెంట్లు చేసుకోవడం నాకు నచ్చట్లేదు. దయచేసి ఇంతటితో ఈ విషయాన్ని ఆపేస్తే నిజం బయటపడిన రోజున నేను మాట్లాడతాను. అబ్బబ్బబ్బబ్బా, ఇది పర్ఫార్మెన్స్ అంటే. నువ్వే ఆ 100 కోట్లు కాజేసి, నువ్వే దాన్ని దొరికేలా చేసి, మళ్ళీ నువ్వే మా ముందు డ్రామా చేస్తున్నావు చూడు. నీకివ్వాలి ఆస్కార్ అవార్డు. అక్క, నువ్వు దాన్ని అనే కొద్దీ వసుదక్క బావ డిఫెండ్ చేయడానికి దాన్ని వీర నారిలా మళ్ళీ పొగడ్తలు మొదలు పెడతారు. వినే ఓపిక నాకు లేదక్కా. అవి వినే కంటే చెవుల్లో సీసం పోసుకోవడం బెటర్. అవునే, అవన్నీ మన వల్ల కాదు. మనం వెళ్దాం.
దాన్ని పూలతో సత్కరిస్తారో పొగడతలతో ముంచెత్తుతారో వాళ్ళిష్టం. మొండిగా ప్రయత్నించి ఉక్కునైనా కరిగించొచ్చు కానీ మూర్ఖుల్ని మార్చలేమమ్మా. మీరు గెలిచొచ్చారు కానీ ఆ ఆనందం లేదు. ఇప్పుడు మీరు గెలిచినట్టా ఓడినట్టా? అనుభవించలేనప్పుడు సంతోషమైన బాధైనా వృధానే. విహార్ బాబు, ఏటి బాబు ఇది? నా చెల్లెలు తప్పు లేకపోయినా దొంగ అంటాండ్రు. ఇప్పుడు ఆ డబ్బు అంతా తీసుకొచ్చినా దొంగనే అంటాండ్రు. ఇదెక్కడ న్యాయం బాబు? లక్ష్మం కన్నా కసాయుడి దగ్గర గురి జీవితమే మంచిదేమో బాబు. ఆ గొర్రెని దాన్ని ఏడాదంతా చక్కగా చూసుకొని కడుపు నిండా తిండి పెట్టి దాన్ని ఆనందంగా గంతులేసిన ఆనందంగా తిరిగేసిన ఊరుకొని శివరాఖరికి ఒకరోజు ఒక్క ఏడుతో నరికెత్తరు బాబు. కానీ లక్ష్మమ్మని ప్రతిరోజు సూటుపోటు మాటలతో రోజు నా చెల్లిని కొంచెం కొంచెం చంపేస్తారు బాబు, చంపేస్తారు. ఏంటోరా, తన తలరాత రాసిన బ్రహ్మదేవుడు కోపంతో తన తలరాత రాశాడు, కావాలని అలా రాశాడు అర్థం కావట్లేదు. ఒక కష్టం పోయిందని రిలాక్స్ అయ్యేలోపు మరో కష్టాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. నేను భర్తగా తన వైపు నిలబడాలి, కనీసం అవకాశమే ఇవ్వట్లేదు. తనని నీడలా కాపాడాలి, కానీ తనందరూ మాటలు అంటూ ఉంటే చూస్తూ నిలబడిపోయే దౌర్భాగ్యాన్ని ఇచ్చాడా దేవుడు. ఆ భగవంతుడు ఇంకెన్నాళ్ళు పరీక్షిస్తాడో పరీక్షించని. అన్నిటినీ నేను ఎదుర్కొంటాను, కానీ ఏదో ఒకరోజు అన్నిటినీ ఎదిరించి తన పక్కనే నిలబడతాను. లక్ష్మి, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చే కన్నీళ్ళని ఆపుకోకూడదు కనుక